ఎవరున్నారు మాకు? మా తరపున ఏ రాజకీయ పార్టీ మాట్లాడింది? ఏ ఎమ్మెల్యే మాట్లాడాడు? మా తరపున ఏ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు? మా తరపున ఎవరు మాట్లాడారు చెప్పండి? ఒక్క కేఏ పాల్ గారు మాట్లాడాడు. ఆయన ఎలా చిత్రీకరించారో ప్రజలందరికీ తెలుసు. హర్ష కుమార్ గారు మాట్లాడితే ఆయన అరెస్ట్ చేసి జైలుకి బయటికి తీసుకుపోయి ఇంటికి గుడ్డలను జింపి తీసుకొచ్చారు ఇంటికి. నిజమేనా కాదా? ఆ కొద్దో గొప్ప అనుమానం ఉంది అని మాట్లాడుతుంటే నాకు చేసిన సన్మానం కూడా చూశారు. ఇంకేం కావాలా? భయం సార్, అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. నాకు చాలా భయం, నాకు 24 గంటల భయం కేసులంటే. అందుకే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను సార్. సార్ ఇప్పుడు తల్లి ఒక్క నిమిషం ఆగుతారు. తల్లి ఒక్క నిమిషం మీరు అవుతారా? ఏంటండి అమ్మా, ఒక్క నిమిషం నన్ను మాట్లాడినివ్వండి. ఒక్క నిమిషం మాట్లాడండి, దానికి సమాధానం చెప్తాను. ఎవరికి పట్టలేదు, నీకు ఒక్కడికే ఎందుకు పట్టింది అని అడిగారు ఆయన. నేనేమంటున్నానంటే, నేను వేరు సార్. నేను మీకు కష్టం వచ్చినా నేను అలాగే మాట్లాడతాను. నా మనసు ఊరుకోదు, నా పద్ధతి అది. నేను ఒక్కడ మాట్లాడమేంటి సార్? అభినయ్ మాట్లాడలేదా? ఇంకా అభినయ్ అరెస్ట్ చేయాలి, కేసు పెట్టారులేండి, ఫ్రీగా వదిలిపెట్టలా. ఆయనకు కూడా కావాల్సినవి ఇచ్చారు. ఆయనకి రాజానగరంలో వచ్చినాయి ఆ నోటీసులు. ఆయన్ని అరెస్ట్ చేస్తారు. వీకేఆర్ మీద కేసు పెట్టారు, హర్ష్ కుమార్ గారి మీద కేసు పెట్టారు, కేఏ పాల్ గారి మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టలేదు సార్? నేను ఒక్కడనేనా? కోన్కిస్కా గొట్టంగా నేనేమన్నా సార్ ఒక్కడనే అంటారు మీరు? ఎంతో మంది, కొన్ని లక్షల మంది క్రైస్తవులు కొట్లాడుతున్నారు ఇవాళకి కూడా. ఈ సిస్టర్ ఒక మాట అడిగారు, జెసికా ప్రవీణ్ గారికి లేని బాధ మీకెందుకు అని. అమ్మ ఒక్క విషయం చెప్తాను, చాలా అమ్మ క్షమించమని చెప్పారు. ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా, జెసికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే, హామ్ చేశారంటే చంపారని ఆవిడ కూడా ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా. యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ? కాదు కదా. ఎవరో దీని వెనక కుట్రకారులు ఉన్నారు, హంతకులు ఉన్నారు, నిందితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం క్షమిద్దామనే కదా మాట్లాడేది. అమ్మా ఒక్క విషయం అమ్మా, 2 ఆడపిల్లలు, మీరు ఒక ఆడబిడ్డ, కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి, చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినోరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు. ఆ బిడ్డని, తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు. తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు. ఆ బిడ్డను తీసుకొని ఏప్రిల్ నెల 17వ తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి, వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి. అలాంటి స్థితిలో ఈయన చంపేశారు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని, చిన్న బిడ్డ 4 ఏళ్ళు ఉంటాయమ్మా, వాళ్ళని కాపాడుకోవాలా? రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా? మీరేం చేస్తారమ్మా? మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే? ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారు తప్ప సాయం చేశారా? గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా? పోస్ట్ మార్టం రిపోర్టు 2 వారాలు పట్టిందమ్మా. 2 వారాల తర్వాత ఇచ్చేంత ఏం జరిగిందమ్మా అక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా? మసిపోసి మారేడికాయం చేసింది గవర్నమెంట్. ఎవరికి సాయం చేసింది? నేను అత్యం చెప్పలా, మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం. అనుమానించొద్దా? ఎవరికి? నేను చెప్తాను వినండి. యాక్సిడెంట్లో మనిషి చనిపోయిన చోట, యాక్సిడెంట్ అని అంటున్నారు కదా, ఆ మనిషి చనిపోయిన చోట ఆయన మీద బండి అలాగే పడుకోబెట్టారు. ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు చూడాలి, అది మా అనుమానం అండి. మీకు రాలేదా? రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి ఒక్కెళ్ళి పడతాడు, బండి ఒక్కెళ్ళి పడతాడు, కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా? అది జరిగే పనేనా? అనుమానం వచ్చింది సార్. మరి మీకెందుకు రాలేదు నాకు తెలియదు, నాకైతే వచ్చింది చూసినప్పుడు. రెండో విషయం చెప్తున్నాను వినండి. ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర 2 కర్రలు, రక్తం వంటినటువంటి 2 కర్రలు పడిపోయి ఉన్నాయి. వాటిని దాదాపు 24 గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారు లేదా? మనిషి ఈ రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బన్ కూడా కట్టలే. సాక్ష్యాలు ఏమైపోవాలండి? మాకు అనుమానం ఉంది సార్. అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి తోలను, పెద్దగా జావా హెల్మెట్ అంటారట, బస్ కింద పడ్డా పగలదంట. అది మాకెవరి మీద అనుమానాలు లేవు సార్. అది హత్య అన్న అనుమానం ఉంది. మీ మీద ఉందని నేను చెప్పలా, నా మీద ఉందని నేను చెప్పలా. అది హత్యలా కనపడుతుంది అని చెప్పాం. అంటే ఏమనాలి పోలీసులు? మీకు అనుమానాలు ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో చెప్తాం అన్నారు, కానీ ఆధారాలు పట్టరా అంటారా? మరి నన్ను కూర్చోబెట్టండి సార్. ఒక్కరోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టినట్టు ఒక్కరోజు ఐజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి, నేను పట్టుకొస్తా ఆధారాలు.
అడగాలి కదా సార్. రిక్వెస్ట్ చేసిన సార్ నన్ను కూర్చోబెట్టండి సార్, ఒక 24 గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి. పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి, నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే. లేకపోతే అనవసరంగా అనుమానించానని క్షమాపణ అయినా చెప్తా కదా. అది కూర్చోబెడితేనే సాధ్యమా? కూర్చోబెట్టకుండా కూడా తీసుకురావచ్చేమో కదా. పోలీస్ స్టేషన్లోనికి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడికి వస్తే కలవడానికి కూడా లోపలికి రాని ఇలా గెంటేశారు. మామూలు పర్సన్గా నాకు ఆధారాలు ఇస్తారమ్మా? సార్, క్రిస్టియన్ సమాజం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయదన్నారు. అలాగే చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రి కానివ్వము అవును. అవును, క్రిస్టియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తారు. ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన ఉందా? లేదండి, మేము అలా చెప్పలేం కదా. ఏమండి అమ్మా, నియోజకవర్గానికి ఒకళ్ళు నిలబడతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, మీరు కూడా నిలబడతారు లేదండి, అమ్మా ఉన్న టెన్షన్ సరిపోకి ఇవద్దు మళ్ళీ. కదా. నెక్స్ట్ సీఎం మీద అవుతారా? ఎవరు? ఎవరికి ఆగియదని చెప్పి. అవును అవును, మీరు చూసారు కదా, అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ పాలిటిక్స్ కాదండి, కాబట్టి నెక్స్ట్ పొలిటికల్. నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్లో, ప్రత్యేకంగా పాలిటిక్స్ లోకి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను, ప్రచార కమిటీ 3 ఏళ్లుగా ఉంటున్నాను. ఏమండి, మొత్తం అంటే ఈ పహల్గామ్ అటాక్ గురించి పహల్గామ్ అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను. అందరూ బయటకు వచ్చి ఖండిస్తుంటే మీ క్రిస్టియన్ పాస్టర్స్ ఎందుకు బయటకు రావాలి? నా వీడియో మీరు చూడలేదా? క్రిస్టియన్ సార్ ఒక్క విషయం చెప్తాను, ఒక్క విషయం సార్, ఒక్క విషయం నన్ను ఏమండి, నన్ను వినండి సార్, చెప్పనీరా సార్. నేను ఒకటి ఉన్నా, మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులైనట్టు కొంచెం మాట్లాడకండి. ఒక విషయం చెప్పనండి,